హాయ్ ఫ్రెండ్స్, మన పెద్దలు, పండితులు, మేధావులు, ఈ మత ప్రవక్తలు వీళ్ళంతా హిందూ మతం అనంతకాలం నుంచి ఉంది. ఎప్పటి నుంచో, అంతులేని కాలం నుంచి ఉంది. సాంస్క్రిట్ కూడా ఎప్పటి నుంచో ఉంది అని చెప్పేసి మొదట్లో చెప్తున్న వాళ్ళు ఈ మధ్య ఆ హిందూ మతం అనేది పక్కన పెట్టి సనాతన ధర్మం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ హిందూ మీద కొన్ని డిస్ప్యూట్స్ వచ్చిన తర్వాత ఆ హిందూ అనే పదాన్ని డిస్ప్యూట్లో పెట్టిన తర్వాత సో అది జీవన విధానం అని ఒక కొత్త స్లోగన్ ఇచ్చారు. జీవన విధానం అది మతం కాదు, జీవన విధానం. మతం కాదు, జీవన విధానం. మీరే కదా మొన్నటిదాకా మతం అన్నది. సో ఇప్పుడు మీరే జీవన విధానం అంటున్నారు. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది, సనాతన ధర్మం అంటున్నారు. సరే, ఇవన్నీ మనం మెయిన్గా ఈ వీడియోలో మన ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే ఇవన్నీ మనకు టైం అన్నోన్ అప్పటి నుంచి ఉన్నాయి అంటారు. ఇది దాన్ని మనం స్వీకరించాలా, నమ్మాలా? ప్రశ్నిస్తే దేశద్రోహులు అవుతారు. అది తర్వాత వాడు ముస్లిం అయితే పాకిస్తానోడు అవుతాడు, క్రిస్టియన్ అయితే విదేశీయుడు అవుతాడు. సో మనకది గిరిజన టైప్ వాడు ఎవడన్నా ఉంటే నక్సలైట్ అవుతాడు. ఇది మన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ ముఠ మనకు ఈరోజు ప్రస్తుతం వాడుతున్న టైటిల్స్. సరే, ఇక్కడ ఈ చరిత్రకారులు మన దేశాన్ని బోల్డంతమంది విజిట్ చేశారు క్రీస్తు పూర్వం నుంచి కూడా. అంటే ఇప్పుడు కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అంటారు. ఎందుకంటే క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు పేరు వినపడుతుందని చెప్పేసి సో ఆ పేరు వినపడవద్దు అంటున్నారు. సో బిఫోర్ కామన్ ఎరా. సో ఇక్కడ క్రీస్తు మన కామన్ ఎరా 600, 400, కామన్ ఎరా 600 నుంచి కామన్ ఎరా 400 వరకు ఈ దేశంలో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న భారతదేశం ఇది ఎప్పుడు భారతదేశం కాదు. ఆల్ ప్లీజ్ నోట్, దిస్ కంట్రీ వాజ్ నెవర్ భారతదేశ్. ఎవరైనా మీ దగ్గర ఏమైనా రుజువులు ఉంటే డైరెక్ట్గా చెప్పండి. ఎందుకంటే ఈ దేశము వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు, వివిధ జమీందారులు వీళ్ళందరి సమూహమే ఈ దేశం. ఈవెన్ దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947లో ఈ దేశంలో ఆ రోజు కూడా లెక్క తీస్తే 565 మంది మనకు రాజులు ఉన్నారు. రాజులు, నవాబులు ఇట్లా. అందువల్ల ఈ దేశం భారతదేశం అంటే ఎవరికింత భారతదేశం కాదు, ఎప్పుడు కాదు. అదంతా మీకు కల్పితం. సరే, ఇక్కడ మనం ఏమంటే కామన్ ఎరా 600, 400 కాలంలో రికార్డెడ్గా చరిత్రలో లిఖించబడింది అంగుత్తర నికాయ అని చెప్పేసి. ఇది బౌద్ధ గ్రంథంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, 16 మహాజనపదాలు ఉన్నాయి అని చెప్పారు. మహాజనపదాలు అంటే మహాసామ్రాజ్యాలు. ఆ రోజులలో అంటే అతిపెద్ద రాజ్యాన్ని సామ్రాజ్యం అన్నారు. సో అలాంటి ఈ దేశంలో, మన దేశంలో 16 ఉన్నాయట. ఇప్పుడు మన కామన్ ఎరా 600 నుంచి 400. అంటే మన పాతకాలంలో మాట్లాడితే క్రీస్తు పూర్వం 600 నుంచి 400 మధ్యన ఉన్నాయి. దాని తర్వాత మళ్ళా మారిపోయాయి. అవి ఏమున్నాయి? అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంబోజా, ఆసార, అవంతి, చేది, గాంధార, కాశీ, కోసల, కురు వంశం కూడా అప్పటి ఉన్నది. కురు వంశం అంటే మన పాండవుల వంశం, మగధ, మల్ల. ఇవి ఆ రోజున్న 16 మహాజనపదాలు. ఇవి కాకుండా ఆ టైంలో ఇంకా దేశంలో ఎలాంటి రాజ్యాలు, మహారాజ్యాలు లేవు. సో మన వాళ్ళు ఏమేమో చెప్పుకొస్తారు, కానీ అలాగే చరిత్రలో ఎక్కడ లేదు. ఇది చరిత్రకారులు లిఖించబడింది.
ఆ రోజులలో సాంస్క్రిట్ లేదు. సో వాళ్ళు ప్రాకృత భాషతో వాళ్ళు చేసేవాళ్ళు. ఈవెన్ అశోకుడి మనకు ఆయన స్తూపాలు ఏమైతే వేశారో దాని మీద కూడా ప్రాకృత భాషలోనే ఆయన ఈ శిలాశాసనాలు వేయించారు. అందువల్ల చరిత్ర తెలియని వాళ్ళే చరిత్ర వక్రిస్తారు. చరిత్ర తెలిసిన వాడే చరిత్రను నిర్మిస్తాడు. చరిత్ర తెలిసిన దేశమే దేశం ముందుకు పోతుందని ఆఫ్రికన్ సామెత ఉంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా చరిత్రను, తప్పుడు చరిత్రను మనం ముందు పెట్టుకొని మనం ఎప్పటి నుంచో గొప్పోళ్ళము. మీరు మనం ముందు గొప్పోళ్ళం కాకపోయినా ఈరోజు గొప్పోళ్ళము అవుతాము, అది వేరే సంగతి. కానీ దానికోసం మనం తప్పుడు సమాచారాన్ని ప్రచారంలో పెట్టాల్సిన పని లేదు. సాంస్క్రిట్ కూడా ఈ 600 నుంచి 400 కాలంలో సాంస్క్రిట్ లేదు. అది ఎప్పటి నుంచే దేవభాష, అది మీరు ఏ భాష అయినా చెప్పుకోండి. అప్పుడు ఇది లేదు అని మన చరిత్రకారులు చెప్తున్నారు. మన దగ్గర రికార్డెడ్ చరిత్ర చెప్తుంది. దయచేసి చరిత్రను వక్రీకరించకండి. థ్యాంక్ యూ.